అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. With every child we comfort and região de Argob e o reino de Og em Bazã. రెండో రాకడకి సిద్ధపడుతున్న ప్రియ దైవజనులకు సహోదరి సహోదరులకు మా బైబిల్ బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తునామములో వందనాలు. పాపక్షమాపణ నిత్యజీవం కలిగిన ఓ క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. నిర్గమకాండము 30 సాక్ష్యపు మందస్సము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాస్త్రముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును.
దేవుని వాక్యం ద్వారాగా ప్రభు ఈరోజు మనలను కలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈనాడు ఎవరైతే నేను క్రీస్తుని కలుసుకోవాలి అని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఈరోజు శుభవర్తమానం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి అంశంలో పరిశుద్ధాత్ముడు తప్ప మనకెవరు కనపడరు. పరిశుద్ధాత్ముడు కనబడాలంటే కొన్ని షరతులు మోసేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. దీనికి ఇంత కొలత, దానికి ఇంత కొలత. ఇందులో కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. మనం లెక్క పెట్టుకుంటే ఇందులో 12 అంశాలు ఈ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. నిర్గమకాండము 30 అధ్యాయం చివరి వరకు మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన 12 అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో చెబుతున్న ఓ అద్భుతమైన మాట ఏమిటి అనంటే, మనము సమాజంగా కూడుకొనుట మానకూడదు, మనము కలిసి ప్రార్థించాలి, కలిసి దేవుడి పని చెయ్యాలి, కలిసి ఉపవాసమైన అది ఏ సహవాసమైనా మనం కలిసి చేసినప్పుడు మన ఆత్మశక్తి రెట్టింపు అనగా 7 అంతలు 12 అంతలుగా పెరుగుతుంది అని ఈ లేఖనంలో దేవుడని యెహోవా మోసేతో చెప్తున్నాడు. ఆయన అలా చెప్పేటప్పుడు 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈ వాక్యము మోసేతో చెప్పేటప్పుడు సమీపంలోనే యెహోషువ కాలేబులు మరి దగ్గరగా ఉండి దీన్ని వింటూ ఉన్నారు. ఈనాటి ఈ అంశంలో, ఈ వాక్యంలో ప్రభు మనకి ఇచ్చేది ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే, ఒక దైవజనుడు ఎప్పుడైతే సంఘములో వాక్యం ప్రకటిస్తున్నాడో దాన్ని సంఘ విశ్వాసులందరూ ఖచ్చితంగా అమలు చేయాలి. అలా అమలు చేసేది ప్రపంచంలో వాళ్ళు అత్యున్నతమైన స్థితికి వెళ్ళారు. అమలు చేసిన వాళ్ళు పై స్థాయికి వెళ్ళారు, వ్యతిరేకించే వాళ్ళు కింద కూలద్రోయబడ్డారు. సాధారణంగా పల్లెటూరు వాతావరణంలో వాక్యము చెబితే వినరు, నమ్మరు. వాళ్ళ జీవితంలో ఏముంది అనంటే వ్యతిరేకత, నిస్సారమైన ఉప్పు ఉంది. అంగీకరించి దాని ప్రకారంగా జీవించే వాళ్ళు సారవంతమైన ఉప్పు కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉప్పు ఉంది కాబట్టి వాళ్ళు వింటారు, దాని ప్రకారంగా చేస్తారు. ఉప్పు ఉంది కానీ అది నిస్సారమైనది అంటే అది దేనికి పనికిరాదు. వీళ్ళు ఎవరంటే వింటారు కానీ దాన్ని నిర్లక్ష్యంగా అనుసరిస్తారు. అనగా వారిలో దేవుని పట్ల చురుకుతనం ఉండదు, అశ్రద్ధ, నిర్లక్ష్యం, వ్యతిరేకం ఇవన్నీ వారి జీవితంలో ఉంటాయి. ఇలా వ్యతిరేకించినప్పుడు వాళ్ళు బలిపీఠము పడద్రోయబడుతుంది. వాళ్ళు దాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళ జీవితము కట్టబడుతుంది. అది ఎలా కట్టబడుతుంది, దేవుడు ఎలా కడతాడు, ఎలా దాన్ని అనుసరిస్తే దేవుడు కడతాడో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇందులో 12 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి మాట సుగంధం. దేవుడు మాట్లాడేటప్పుడు ఈ అధ్యాయంలో సుగంధాన్ని ముందు పెడుతున్నాడు. మీ ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ కిచెన్లో అన్నీ కూడా వేరువేరుగా కనబడతాయి. షుగర్ ఉంది, బెల్లం ఉంది, యాలక్కలు ఉన్నాయి, లోమగ్గు ఉంది, నూనె ఉంది, పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, టీ పొడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా వాసన చూడండి, అందులోంచి మీకు ఎలాంటి సువాసన మీకు కనిపించదు. మీ కిచెన్లో ఉన్న ఈ ఐటమ్స్ ఒక 3 ఐటమ్స్ నీళ్ళలో వేస్తే అది టీగా తయారవుతుంది, అంటే అది రుచిగా మారుతుంది. 3 ఐటమ్స్ అంటే కాఫీ పొడి వేసి, పాలు వేసి, అందులో షుగర్ వేస్తే అది రుచిగా మారుతుంది. 3 అభిషక్తులు ఒక రుచికరమైన అభిషేకాన్ని తెస్తారు. నీ ఇంట్లో ప్రతి నెల 3 అభిషక్తులు కానీ లేక 7 అభిషక్తులు కానీ వచ్చి ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు మీరు బలమైన అభిషేకంతో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళేది అభిషేకం. ఒకవేళ మీరు 90 వచ్చి ప్రార్థన చేశారనుకోండి మీ ఇంట్లో, వీళ్ళు అభిషక్తులై ఉండాలి, అప్పుడు ఇంకా ఔన్నత్యానికి వెళ్తారు. ఒకవేళ మీ ఇంట్లో మీ గృహ కోడికలో 12 మంది సేవకులు వచ్చారు, వాళ్ళు దర్శనం కలిగిన వాళ్ళు, పిలుపు కలిగిన వారు, వాక్యం చక్కగా చెప్పగలిగిన వారు మీ ఇంటికి వచ్చారు. ఒక దైవజనుడు చక్కగా పాటలు పాడతాడు,
అలాగని సౌండ్ కూడా ప్లే చేస్తాడు, అలాగని ఆర్కెస్ట్రా కూడా ప్లే చేస్తాడు, వాక్యం కూడా బాగా చెప్తాడు. ఆ ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళాక అతను మోకాళ్ళ మీదే ఉంటాడు. అతడు ఇంకా ఔన్నత్యం కలిగిన దైవజనుడు. అంటే ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క మెట్టు ఉంటుంది. ఒక్కొక్క దైవజనుడికి అధిగమించి మెట్లు ఉంటాయి. ఇప్పుడు యెషయా ఉన్నాడు, ఆయన ప్రవక్త మాత్రమే. కానీ దావీదు ఉన్నాడు, రాజు, ప్రవక్త, యాజకుడు. ఒక యాజకుడికి అందరూ వందనాలు చేస్తారు, రాజులు కూడా వందనం చేస్తారు. కానీ దావీదు పక్షంలో దేవుడు 3 అర్హతలు ఇచ్చాడు. ఎందుకు 3 అర్హతలు ఇచ్చాడు అని అంటే, దావీదు ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. సమాజం చేత, అన్నదమ్ముల చేత, అందరి చేత అతడు వెలివేయబడ్డాడు. అతను ప్రేమించే వాళ్ళు అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. అమ్మ సీక్రెట్గా దావీదుని ప్రేమిస్తుంది. ఒకవేళ తెలిస్తే అమ్మను కొడతారు, ద్వేషిస్తారు, నాన్నను కూడా నిందిస్తారు. దావీదుకి 7 అన్నీళ్ళు ఉన్నారు. ఈ 7 కలిసి ఏం చేశారు? దావీదును వెలివేసే పనిలో ఉన్నారు. ఆ ఊరిలో ఒక సింహం తిరుగుతూ ఉంది ఎప్పటి నుంచో. సాయంత్రం అయితే అది సింహం శబ్దాలు అందరికీ వినబడతాయి. ఎవరు తలుపు తీయరు. ఒకవేళ ఎవరైనా పొరపాటు వచ్చి తలుపు కొట్టినా తలుపు తీయరు. ఈ విషయం 7 అన్నీలు మాట్లాడుకున్నారు. పాపం చిన్నవాడు బాలుడు దావీదుకైతే ఆ విషయం తెలియదు. ఇంట్లోనే అల్లరి ముద్దుగా అమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడేమో, ఆ విషయం దావీదుకి తెలియదు. అన్నలు ఏలియాబు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వీడు చచ్చిపోవాలనుకుంటే మనం గొర్రెలు కాపరగా పెడితే గొర్రెల్ని చంపుతాయి, మొట్టమొదటిగా వీడిని చంపేస్తాయి. సింహం చూస్తే గొర్రెను పక్కన పెట్టి, మేకలను పక్కన పెట్టి, ఎద్దులను పక్కన పెట్టి ముందు మనిషిని చంపుతాయి. ఎందుకంటే మనిషిని చంపితే ఇక దేన్నైనా మనం ఎత్తుకుపోవచ్చు, లేదంటే వీడు మనకు ప్రమాదం అని చెప్పి సింహం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. ఇలాంటి 7 ఆలోచన చేసి దావీదును ఎక్కడ పంపారు? అడవిలోకి పంపారు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అవన్నీ కాసుకుంటూ ఉన్నాడు. అయితే దావీదుకు ఒక అలవాటు ఉంది, దేవుని ఆరాధించే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని ఉదయం ఆరాధనతో గొర్రెలను మేపడానికి ముందుకెళ్ళేవాడు. ఉదయం ఆరాధన, మధ్యాహ్నం కూడా ఇంకా అక్కడే చద్దానం పట్టుకెళ్ళిపోయి, మధ్యాహ్నం మరొక ఆరాధన, భోజనానికి ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక ఆరాధన, మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక ఆరాధన. వాళ్ళ అడవిలోంచి వచ్చినప్పుడు, తండ్రి వీటిలన్నింటినీ నువ్వు కాపాడు, నన్ను కాపాడు, స్తోత్రం. సాయంత్రం మరొక ఆరాధన. 3 ఆరాధనల తర్వాత ఆ గొర్రెలు ఇంటికి వచ్చాక స్నానం చేసి ఇంకొక ఆరాధన. చూడండి, దావీదు జీవితంలో ఆరాధన ఉంది కాబట్టి దేవుడు ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చాడు. అన్నదమ్ముల కుట్ర దేవుడు తెలిసిపోయింది. కొన్ని సందర్భాల్లో కీర్తన గ్రంథంలో నా సహోదరులు నన్ను హాని చేయదలచరి అనే మాట కూడా వ్రాయబడ్డది. నా సహోదరులే నాకు హానికరులయ్యిరి అనే మాట ఉంటుంది. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. దావీదు ఒక రచయితగా ఎలా మారాడు? ఒక బలమైన అభిషేకం ఎలా తెచ్చుకోగలిగాడు? ఒక రాజుగా ఎందుకు అభిషేకించబడ్డాడు? ఎందుకు ప్రవక్తగా మారాడు? ఎందుకు యాజకుడిగా మారాడు? అందరూ ద్వేషించినందువల్ల అతను యాజకుడిగా మారాడు. దేవుని స్తోత్రం. మనల్ని నిందించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు అధికంగా ఉన్నప్పుడు దాన్ని దేవుడు, మనుషుల యొక్క శాపాన్ని దేవుడు దాన్ని తీసుకొని ఆయన ఆశీర్వాదంగా మార్చేస్తాడు. అలా మార్చాలి నిన్ను అనంటే నువ్వు కష్టాల గుండా వెళ్ళాలి, కన్నీరు గుండా వెళ్ళాలి. కానీ నీ కన్నీళ్లను మింగి నీ భారము ఆయన మీద వేసినప్పుడు దేవుడు నిన్ను బలమైన అభిషిక్తుడిగా, బలమైన ప్రవక్తనిగా, అనేకులకు దీవెనకరంగా తన ఒడిలో పెట్టుకొని నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ఎప్పుడు హెచ్చించడం మొదలు పెడతాడు? సమాజం నిన్ను హేళన చేసినప్పుడు, కుటుంబం నిన్ను తక్కువ అంచనేసినప్పుడు, అప్పుడు నిన్ను దీవిస్తాడు. అందరూ మెచ్చుకున్నారనుకోండి,
నీవు కూడా సంతోషపడతావు. కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. దేవుడు నేను ఒక అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే నువ్వు అందరి చేత ద్వేషించబడినప్పుడే ఒక బలమైన అభిషేకం దేవునికి ఇస్తాడు. ఆ అభిషేకమే ఈ నిర్గమకాండము 30 అధ్యాయంలో చెబుతున్న మాట. ప్రత్యక్షపు సాక్షిపు గుడారం దగ్గర నువ్వు అక్కడ ఉండుము, నేను నిన్ను కలుసుకుంటాను. చూసారా, నీ సాక్ష్యము స్వచ్ఛముగా ఉండాలి అని అంటే ఇక్కడ దావీదును ఎక్కడికి పంపారు? వీళ్ళు అడవిలోకి పంపారు. దావీదు అభిషేకం పొందకముందు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. సింహం బారిన పడకుండా వచ్చాడు. ఒకవేళ కానీ సింహం కానీ దావీదు ఎదురుగుండా వెళ్తే అది దావీదును ఎప్పుడో చంపిస్తున్నాం. కానీ దేవుడు సింహం దావీదు ఎదురుగా వెళ్లకుండా కాపాడాడు. ఎప్పుడైతే సమూయేలు చేత 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనములో దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, ఎక్కడ అభిషేకించబడ్డాడు? ఎవరైతే తృణీకరించారో వాళ్ళు ఎదుటే, తండ్రి ఎదుటే, 7 అన్నల ఎదుటే ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు దేవుడు. ఏదో శత్రువుల ముందు బల్లేసి అన్నం పెట్టినట్టు ఉంది. ఇప్పుడు దావీదేమో సమూయేలుతో కలిసి భోజనం చేస్తున్నాడు. తృణీకరించిన 7 పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు దావీదుకి అయ్యా మీకేం కావాలని చేతులు ముడుచుకొని ఏం చేస్తున్నారు? అన్నం వడ్డిస్తున్నారు. ఒకడు డ్రింక్ తెస్తున్నాడు, ఒకడు ఇంకోటి తెస్తున్నాడు, ఒకడు కర్రీస్ తెస్తున్నాడు, ఒకడు స్వీట్ తెస్తున్నాడు. అయ్యా ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నారు. ఎవరు? వ్యతిరేకించిన అన్నలు దావీదు తమ్ముడికి అన్నం పెడుతున్నారు అన్నట్టు జరుగుతుంది ఇక్కడ. ఎందుకు వాళ్ళు అభినందిస్తున్నారంటే బలమైన రాజులను ప్రతిష్ఠించి అభిషేకించిన సమూయేలు అక్కడ ఉన్నాడు. వీళ్ళకి సమూయేలు అంటే 101. సమూయేలు ఎర్రగా చూశాడా, అయిపోయాడే. కాబట్టి బలమైన అభిషేకం అక్కడ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి భయం, ఆందోళన. అయ్యి బాబోయ్, ఇక్కడ సమూయేలు ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి ఘనత ఎవరి వల్ల? దేవుడి వల్ల. 2 ప్రవక్త అయిన సమూయేలు వల్ల. దావీదు ఎందుకు ఘనపరచబడుతున్నాడు అని అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము దేవుని ఆరాధించే పనిలో ఉన్నాడు. కాబట్టి సింహం అతను ముందుకు రాకుండా కాపాడాడు. ఎప్పుడైతే అభిషేకించాడో దేవుడు సింహాన్ని వదిలేడు, ఎలుగుబండిని వదిలేడు. ఒక దిశలో అది, ఇంకొక దిశలో ఇది, ఈ 2 తిరుగుతున్నాయి అక్కడ. అభిషేకం ఎప్పుడైతే పొందాడో బలమైన ఆత్మతో, శక్తితో, రోషం కలిగి ఉన్నాడు. అభిషక్తుడు ఎవరికి కూడా తలదించడు, అధికారులకి తలదించడు, ధనవంతులకి తల వంచడు. ఎలాంటి వ్యక్తికైనా సరే, ఎలాంటి మరణానికైనా సరే, ఎలాంటి అపాయానికైనా సరే అతనికి భయం ఉండదు. ఎందుకంటే అతనిలో 3 రకాల ఆరాధనలు ఉన్నాయి. అతని జీవితంలో బలిపీఠం కట్టుకున్నాడు. బలిపీఠం కట్టుకున్నవాడు ఎవరైనా రోషం కలిగి ఉంటారు. ముమ్మారు దావీదు ప్రార్థించడం ద్వారాగా, ఆరాధించడం ద్వారాగా, కీర్తించడం ద్వారాగా బలిపీఠం కట్టుకున్నాడు. అదే బలిపీఠాన్ని దానియేలు కట్టుకున్నాడు. ముమ్మారు ప్రార్థించడం ద్వారాగా సింహం గుహలోకి వెళ్ళి క్షేమంగా బయటకు వచ్చాడు. ఎందుకంటే అతని జీవితంలో బలిపీఠం ఉంది. ఈ బలిపీఠాన్ని కట్టుకోవడానికి దావీదుకి మార్గదర్శి ఎవరు? ఏలియా. ఏలియా 1 రాజుల గ్రంథం 18:38లో అతను 7 రాళ్ళు 12 రాళ్ళు అక్కడ కట్టాడు. 12 రాళ్ళు అనే మాటలో బైబిల్లో చాలా అద్భుతంగా ఉంది ఈ మాట. ఆది కాండంలోనే ఈ మాట రాయబడి ఉంది. యాకోబు ఆ ఊరు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శిస్తాడు. నేను అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడతాడు. ఇతను లాబాను ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. రాత్రి అయింది, అతను పడుకున్నాడు. దర్శనం వచ్చింది. తన నెత్తి కింద ఒక రాయిని పెట్టుకున్నాడు తలగడగా. ఆ దర్శనం చూశాక ఉదయము ఆ రాతిని ప్రతిష్ఠించాడు, దాని మీద నూనె పోసాడు. అంటే రాయిని ప్రతిష్ఠించాడు. కాబట్టి ఇప్పుడు ఏలియా కూడా 12 రాళ్ళు అక్కడ తీశాడు. ఈ 12 రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు అనేది బైబిల్లో ఎక్కడ ఉంది అని అంటే
మనము ఆది కాండము 12వ అధ్యాయంలోనే 7వ వచనం, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 12:7 అనగా 12లో 12 గోత్రాలు ఉన్నాయి అని 12 అధ్యాయంలో దేవుడు ఆ అధ్యాయంలో 7 అనే అక్షరం దగ్గర ఈయన ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. కాబట్టి 12 అనే అధ్యాయంలో 7 అనే అక్షరం పరిపూర్ణమైన సంఖ్య. ఈ రెండు కలిపితే కూడా అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ అతి పరిశుద్ధ స్థలానికి చేరువలో ఏమీ తెలియకుండానే అబ్రహాము బలిపీఠం కట్టి దేవుని వాగ్దానం పొందాడు. ఇదే వరుసలో ఈ సైడ్లో అబ్రహాం ఉంటే ఈ క్రమంలో యోబు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మందిరం ప్రతిష్ఠింపబడలేదు, మందిరం కట్టబడలేదు, ఇంకా దేవుని సన్నిధి యాజకులు రాలేదు, లేవీలు రాలేదు. వీళ్ళు అడ్వాన్స్గా దేవుని మందిరానికి వచ్చేసారు. అప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఒక స్థలం ఉంది, ఆ స్థలము మందిరం కడతారు. మీరు అప్పుడప్పుడు మీరు మందిరం కొన్న తర్వాత మందిరానికి ఒక స్థలం కొన్నారు. ఆ స్థలంలో మందిరం ఇలా కడదామని కూర్చొని మీరు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. మందిరం కట్టలేదు, స్థలం కొన్నారు. కడదామని ఇక్కడ మనం బలిపీఠం కడదాం, పులిపీఠం కడదాం, ఇక్కడ ఆర్కెస్ట్రా ఉండాలి, ఇక్కడ ఆడియన్స్ ఇలాగ ఉండాలి, ఇక్కడ భోజనపు బల్ల ఉండాలి, ఇక్కడ సంస్కారపు బల్ల ఉండాలి. ఇలాగా మీరు స్థలంలో ముందుగానే ఆలోచన చేస్తారు. కానీ అప్పటికి ఇంకా యాజకులు లేరు, మోసే రాలేదు, ధర్మశాస్త్రం లేదు. కానీ అడ్వాన్స్గానే వీళ్ళకి ఏ తలంపులు వచ్చాయి? అబ్రహాంకి యోబుకి మందిరం వస్తుంది, యాజకులు వస్తారు, మోసే వస్తాడు, బలిపీఠం కడతారు, సన్నిధి రొట్టెలు వస్తాయి, అవి వాళ్ళు పంచుతారు, యేసుక్రీస్తు వస్తాడు, దేవుడే శరీరధారికి వస్తాడు, శిలువలో మరణిస్తాడు, ఆయన 3వ దినం తిరిగి లెగిస్తాడు. ఈ మాటలన్నీ కూడా అక్కడ యోబు, ఇక్కడ అబ్రహాము, వీళ్ళ మధ్యన దావీదు, వీళ్ళు ముందే ఊహించుకుంటున్నారు. దావీదుకు వచ్చినప్పుడు మోసే ఉన్నాడు, మోసే ఎండ్ అయిపోయాక దావీదు ఎప్పుడో వచ్చాడు. కానీ వీరి జీవితంలో, ఈ యోబు అబ్రహాం జీవితంలో యేసుక్రీస్తు రాలేదు, బలిపీఠము లేదు, ఇంకా మందిరం లేదు, ప్రార్థించేవారు లేరు, యాజకులు లేరు. కానీ వీళ్ళు ముందుగానే ఆ దూరదృష్టి కలిగి ఉన్నారు. అందుకని వీళ్ళు అందరికంటే ముందు ఎక్కడున్నారు? దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ఉన్నారు. బైబిల్లోని చాలా అద్భుతమైన మాట ఈరోజు మనం నేర్చుకుందాం. యోబు గ్రంథంలో అద్భుతమైన ఒక మాట, 14వ అధ్యాయం 16వ వచనం. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు. దేవుని మందిరానికి ఈయన వచ్చాడు, ఒక స్థలంలో ఉన్నాడు. యోబు అంటున్నాడు, నీ మందిరానికి నేను వచ్చాను కదా, నా అడుగు జాడలను నువ్వు లెక్క పెట్టావు, నీ మందిరానికి వచ్చానని నువ్వు గుర్తించావు అని చెబుతూ 17వ వచనం, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఒక మనిషి దేవుడు గుడికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, కానీ జవాబు ఇవ్వడు. దేవుడు కన్నీరుతో ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వడు. ఎక్కెక్కి ఎడతాడు, జవాబు ఇవ్వడు. అందరికీ సహాయం చేస్తాడు, నాకెందుకు సహాయం చేయవు? ఏం సహాయం చేయడు. ఎందుకు చేయడో చెప్పమంటారా? యోబు భక్తుడు చెబుతున్న మాట మనం గమనిస్తే, నువ్వు అన్నిటికీ ముందు వెళ్తావు. పెళ్ళికి వెళ్తావు, ఇల్లు కడతావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లలు ఎత్తుకుంటావు, అనారోగ్యం వస్తే వాళ్ళు త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తావు. అన్నిటికీ నీ చేతులు పనిచేస్తాయి, అన్నిటికీ నీ కాళ్ళు చురుగ్గా పనిచేస్తాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆలస్యంగా వస్తావు. నీ కాళ్ళు లేటుగా పనిచేస్తాయి, నీ చేతులు కూడా సహకరించవు. దేవుడి పనిలో సహకరించవు, ఇచ్చే విషయంలో సహకరించవు. దేవుడి పని చేయడంలో, సువార్త చేయడంలో దేవుని కొరకు నీ కాళ్ళు పరిగెట్టవు. కాబట్టి ఆ పాపము భద్రంగా దేవుడు ఉంచాడంట. ఎవరు పాపం? క్రైస్తవుల పాపం. హిందువుల కోసం చెప్పడం లేదు ఇక్కడ, క్రైస్తవుల కోసం చెప్తున్నాడు. క్రైస్తవులే దేవుడిని నమ్మారు, కానీ దేవుడికి ఇవ్వాల్సింది ఎవరు? అందుకని చేతుల్లో దోషం ఉంది, నీ కాళ్ళలో ఏముంది? దోషం ఉంది. దేవుడు పని చేయడంలో చురుగ్గా లేదు.
అందుకనే ఇక్కడ ఈ వాక్యంలో చాలా అద్భుతమైన మాట రాశాడు. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. ఏమనంటే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దావీదు అంటున్నాడు, నా సంచారం నువ్వు లెక్కించి ఉన్నావే అంటున్నాడు. అంటే ఇక్కడ కీర్తన 56:8 నా సంచారం నువ్వు లెక్కించి ఉన్నావు. ఏమంటున్నాడు, నేను ఆలస్యంగా వెళ్తున్నాను గుడికి కాబట్టి అది పాపము అని ఇంకా గుడికి అట్టలేదు, గుడికి వెళ్ళలేదు, అడ్వాన్స్గా చెప్పేసుకుంటున్నాడు ఈయన. నేను లేటుగా వెళ్తే అది నాకు పాపము. మరి నీకు పాపమే కదా, మనకి పాపమే కదా. మానవుడు చేస్తున్న క్రైస్తవుడు అతి పెద్ద పొరపాటు ప్రపంచంలో గుడికి ఒక్క నిమిషం లేటుగా వెళ్ళడం పాపం. అది ఏ కార్యక్రమమైనా సరే. ఒక దైవజనుడు, ఒక అభిషక్తుడు, అభిషేకించబడ్డ ఒక దైవజనుడు, అతను ఏ దైవజనుడు అయినా సరే ఒక మాట చెప్పినప్పుడు దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. నువ్వు దాన్ని పక్కన పెట్టి నీకు నచ్చినట్టు వెళ్ళావనుకో, అది నీకు పాపం. అందుకని నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఉంటే కీర్తన 91:17 జరుగుతుంది. మా చేతి పనిని మాకు స్థిరప. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే మా చేతి పనిని నువ్వు స్థిరపరచము. 91:17లో 2 సార్లు ఉందన్నమాట. మా చేతి పని మాకు స్థిరపరచము, మా చేతి పని మాకు స్థిరపరచము. ఎప్పుడు స్థిరపరుస్తాడు? నువ్వు కరెక్ట్గా ఉంటే. కరెక్ట్గా లేకపోతే ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఇందులో ఉంది. ఏంటో తెలుసా సత్యం? నీవు వాక్యం వింటున్నావు కానీ నువ్వు దాని ప్రకారం చేస్తున్నావా లేదా అని దేవుని నేత్రాలు నీ మీద ఉన్నాయి. దేవుని కన్నులన్నీ నీ వైపే చూస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? గుడికి వెళ్ళాక సేవకు చెప్పిన మాటలు నిందిస్తున్నావు, తక్కువ అంచనా వేస్తున్నావు. అందుకనే ఈ లేఖనంలో మత్తయి సువార్త 22:13 రాజు వాని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లను త్రోసివేయుడి. అంటే నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నావో, ఆలస్యంగా వచ్చావో, నీకేమీ లేదు. పెళ్లి వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు, ఆరాధన వస్త్రం లేదు. అందుకని రాజుకి కోపం వచ్చింది. యేసుక్రీస్తు ఇతను ఎప్పుడు కూడా చురుకుగా ఉండేవాడే. ఇతను వస్త్రం ఉంది, దశభాగం ఇచ్చేవాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవాడు, దేవుని పరిచర్లో ఏకీభించేవాడు. రాను రాను ఇతను ఎప్పుడైతే దీవించబడ్డాడో, అత్యున్నతమైన స్థితికి వెళ్ళాడో, ఆర్థికంగా బలపడ్డాక దేవుడిని పక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేశాడో ఇతని వస్త్రం పోయిందన్న సంగతి అతనికి తెలియలేదు. దైవజనులు గద్దించిన దాన్ని తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కాళ్ళు చేతులు కట్టి. అసలు బైబిల్ ఎక్కడన్నా ఉంది ఈ మాట? దేవుడి పనులు ఇతను కాళ్ళు సహకరించలేదు. దేవునికి ఇచ్చే విషయంలో ఇతను దొంగ, ఇవ్వడం. అంత ఎందుకు ఇవ్వాలండి అంటారు. అంటే ఇతను కాళ్ళు చేతుల్లో ఏముంది? దోషం ఉంది. దేవుని పనికి కాళ్ళు ఉపయోగపడలేదు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని చేసే విషయంలో ఇతను చేతులు సహకరించలేదు. ఇతను కాళ్ళు చేతులు కట్టి పాడేయండి అన్నాడు. కాళ్ళు ఏంటి, చేతులు ఏంటి? అసలు నీ కాళ్ళు ఎలా శుద్ధి చేయబడ్డా తెలుసా? కల్వరికి మోసిన యేసయ్య కాళ్ళలో మేకులు కొడితే రక్తంలోంచి నీ కాళ్ళు శుద్ధి చేస్తే, నీ కొరకు కల్వరి కొండకెక్కాయి ఆ కాళ్ళు. సువార్త ప్రకటన కాళ్ళు, పరిశుద్ధమైన కాళ్ళు. నీ కోసం మేకులు కొట్టించుకొని రక్తం చిందిస్తే నీ కాళ్ళు శుద్ధి చేశాడా? అయితే నీ కాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మరి అది నీకు పాపం కదా.